హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 3 జూలై 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఆల్రెడీ నేను ఫస్ట్ సెకండ్ కూడా అప్లోడ్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈరోజు కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వాటన్నింటిని కూడా ఎండ్ వరకు చూస్తే మీకు ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేవి అర్థమవుతాయి. అలాగే మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వడం కోసం ఒక లైక్ చేసి, ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి. నేను పెట్టే వీడియో అంతా కూడా నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. దాని ద్వారా మీరు కాంపిటేటివ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే లేదా దానికోసం స్ట్రగుల్ అవుతున్నట్టయితే ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు చాలా ఉపయోగపడతాయి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. జిమ్ వైట్ హార్ట్స్ తన పదవి బాధ్యతల నుంచి వైదొలిగారు. అతను ఏ సంస్థకు ప్రెసిడెంట్? ఓకేనా. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఐబిఎం అండి. ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఇదొక కంపెనీ. ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ ఐబిఎం కార్పొరేషన్ ప్రెసిడెంట్ జిమ్ వైట్ హార్ట్స్ తన బాధ్యతల నుంచి వైదొలిగారు. 14 నెలల కిందట ఆయన ఐబిఎం చీఫ్గా బాధ్యతలు తీసుకున్నారు. ప్రెసిడెంట్ హోదా నుంచి ఆయన తప్పుకున్నప్పటికీ కంపెనీ చైర్మన్ అండ్ సిఇఓ అరవింద్ కృష్ణకు సీనియర్ అడ్వైజర్గా ఆయన కొనసాగుతారు. తర్వాత వచ్చే సెకండ్ వన్ అండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఉత్తరాఖండ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్టయితే పుష్కర్ సింగ్ ధామి. చాలా ఇంపార్టెంట్, ఎందుకు కూడా చెప్తాను. ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అలాగే ఇతర సీనియర్ బీజేపీ నాయకుల సమక్షంలో ఉత్తరాఖండ్ బీజేఎల్పీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో ఎమ్మెల్యేలందరూ కూడా కలిసి ఈ నాయకుని ఎవరిని పుష్కర్ సింగ్ ధామికి అధిక మెజారిటీ ఇవ్వడంతో ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. గత మార్చిలో సమర్థంగా పని చేయలేకపోతున్నారనే కారణంతో అప్పటి ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ను పదవి నుంచి తప్పించారు. ఆ తర్వాత తీరత్ సింగ్ రావత్కు ఆ పదవిని ఇచ్చారు, ఏది ముఖ్యమంత్రి పదవిని. అయితే తీరత్ సింగ్ రావత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆయన పదవి విరమణ చేయడంతో ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామిని ఉత్తరాఖండ్ యొక్క నూతన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. తర్వాత థర్డ్ వన్. ఎల్ఐసి చైర్మన్ పదవి విరమణ నూతన వయస్సు ఎంత? ఆన్సర్ చూసుకున్నట్టయితే 62 అండి. ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఈ యొక్క స్టాఫ్ రెగ్యులేషన్ 1960 చట్టంలోని సవరణ చేసింది. ఆ చట్ట సవరణ ఏంటి అంటే ఈ యొక్క కంపెనీలో ఉండే అతిపెద్ద, గుర్తుపెట్టుకోండి, స్టాఫ్ రెగ్యులేషన్ 1960లో సవరణ చేసింది. ఆ సవరణలో భాగంగా ఎల్ఐసిలో టాప్ మోస్ట్ పదవి అయిన అంటే చైర్మన్ పదవి వయసుని 60 నుండి 62 సంవత్సరాలకు పొడిగించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా కొన్ని మినహాయింపులను మినహాయించి మెజారిటీ పిఎస్యులు అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్లకు సంబంధించిన ఉన్నతాధికారులు కలిగిన పదవుల యొక్క వయసును 60 సంవత్సరాలుగా ఉంటాయి. ఓన్లీ ఎల్ఐసిది ఇప్పుడు 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది లేటెస్ట్గా, గుర్తుపెట్టుకోండి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్ కింద ఉండే అన్ని పిఎస్సీల వయస్సు పదవి విరమణ వయసు వచ్చేసి 60 సంవత్సరాలు, కానీ ఇప్పుడు ఎల్ఐసిది 62 సంవత్సరాలకి పొడిగించారు. తర్వాత ఫోర్త్ వన్. యూనివర్సిటీ కోటా ద్వారా టోక్యో 2020 ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా స్విమ్మర్ ఎవరు? మీరు గుర్తుపెట్టుకోవాలి, యూనివర్సిటీ కోటా. ఆన్సర్ చూసుకున్నట్టయితే మనా పటేల్. టోక్యో 2020 ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా స్విమ్మర్ మనా పటేల్. ఈమె పేరు గుర్తుపెట్టుకోవాలి. జపాన్ రాజధాని టోక్యోలో జూలై 23 నుండి ఆగస్టు 8 వరకు కూడా జరగబోతున్న టోక్యో 2020 ఒలింపిక్స్కి మహిళల 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ ఈవెంట్లో 21 ఏళ్ల మనా పటేల్ పోటీ పడతారు. మనా పటేల్ యూనివర్సిటీ కోటా ద్వారా ఒలింపిక్స్కు అర్హత సాధించిన వ్యక్తి. అంటే మన ఇండియా నుండి తొలి భారతీయ మహిళ ఆమె. యూనివర్సిటీ కోటా ఒక దేశం నుండి ఒక మగ లేదా ఒక మహిళా అథ్లెట్కి ఛాన్స్ ఇస్తారు ఒలింపిక్స్లో. తర్వాత ఫిఫ్త్ వన్. కింద వాటిలో ఏ సమైక్యను జాతీయ క్రీడా సమైక్యగా గుర్తించినట్లుగా క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే వ్యాకో, WAKO. దేశంలో క్రీడను ప్రోత్సహించడానికి అలాగే అభివృద్ధి చేయడానికి వ్యాకో ఇండియా కిక్ బాక్సింగ్ సమైక్యను జాతీయ క్రీడా సమైక్యగా గుర్తించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా క్రీడా మంత్రిత్వ శాఖ అనౌన్స్ చేసింది. వ్యాకో ఇండియా కిక్ బాక్సింగ్ సమైక్య కిక్ బాక్సింగ్ కోసం ప్రపంచ సంస్థ అయిన వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ కిక్ బాక్సింగ్ ఆర్గనైజేషన్లో ఇది అనుబంధంగా పనిచేస్తుంది.
వ్యాకో నవంబర్ 30 నుండి అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీలో అంటే ఐఓసీలో తాత్కాలిక గుర్తింపు కూడా పొందింది ఇది. ఓకే, నెక్స్ట్ 6th క్లౌడ్ ఆధారిత ఆరోగ్య సంరక్షణ సమాచార నిర్వహణ వ్యవస్థ, దీన్ని హిమ్స్ అంటారు. అంటే హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. దీనిని ఏ రాష్ట్రము లేదా యూటీ 2022 నాటికి ప్రారంభించనుంది? ఆన్సర్ చూసుకున్నట్లయితే ఢిల్లీ అండి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జూలై 1 రాజధాని ఆరోగ్య ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తూ క్లౌడ్ ఆధారిత ఆరోగ్య సంరక్షణ సమాచార నిర్వహణ వ్యవస్థ 2022 మార్చి నాటికల్లా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అయితే HIMS హిమ్స్ అంటే హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అర్థం. అయితే క్లౌడ్ బేస్డ్ హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉన్న ఏకైక రాష్ట్రం ఢిల్లీయే అవుతుంది. అంటే ఈ యొక్క సిస్టమ్ కానీ ఇంట్రడ్యూస్ చేస్తే ఫస్ట్ రాష్ట్రం లేదా యూటీ ఢిల్లీ అవుతుంది. త్వరలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో హిమ్స్ ప్రాజెక్ట్ని కూడా అమలు చేస్తారు. క్లౌడ్ బేస్డ్ హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద ఈ రాష్ట్రంలో అంటే ఢిల్లీ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ఈ హెల్త్ కార్డులు అయితే ఇస్తారు. ఇవి ప్రభుత్వ ఆరోగ్య సేవల ప్రయోజనాల లభ్యతను నిర్ధారిస్తాయి. ఈ హెల్త్ కార్డులు హిమ్స్తో అనుసంధానించబడతాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత 7th వన్ మహారాష్ట్రలో అతిపెద్ద భౌగోళిక ప్రాంతంగా ఏది మారింది? చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఆన్సర్ చూసుకుంటే పూణే అండి. మహారాష్ట్రలో పూణే అనేది ఒక అతిపెద్ద నగరము. ప్రస్తుతం ఉన్న నగర పరిధిలో 23 కొత్త గ్రామాలను చేర్చాలని పూణే మున్సిపల్ కార్పొరేషన్ PMC అంటే పూణే మున్సిపల్ కార్పొరేషన్ సరిహద్దులను విస్తరించాలని అంటే పెంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పూణే అధికారికంగా మహారాష్ట్ర స్టేట్లో అతిపెద్ద భౌగోళిక ప్రాంతంగా ఉన్న నగరంగా మారింది. PMC ఇప్పుడు 516.18 చదరపు కిలోమీటర్ల భౌగోళిక వైశాల్యం, దాని ద్వారా 440 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ స్థానంలో ఇప్పుడు PMC అతిపెద్ద పౌర సంస్థగా, అదేవిధంగా కొత్త పట్టణ పరిమితులతో పూణే దేశంలో 7వ అతిపెద్ద నగరంగా అవతరిస్తోంది. గుర్తుపెట్టుకోవాలి మీరు, చాలా ఇంపార్టెంట్. తర్వాత 8th వన్ అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఓకే, ఆన్సర్ చూసుకున్నట్టయితే జూలై 3 అండి. చూడండి, ప్రతి సంవత్సరం కూడా జూలై 1వ శనివారం అంటే ఈ జూలై 1వ శనివారం ఈ సంవత్సరము జూలై 3వ తారీఖున పడింది. ఇది సహకార దినోత్సవం, అంతర్జాతీయ సహకార దినోత్సవం అంటే ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ డేని సెలబ్రేట్ చేస్తారు. అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని 1923 నుండి ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ 1995లో ICA శతాబ్ది సందర్భంగా అధికారికంగా దీన్ని ప్రకటించారనమాట. ఓకే, అంటే ఎవరు ప్రకటించారు? ఐక్యరాజ్య సమితి వాళ్ళు 1995లో అధికారిక దినోత్సవంగా ప్రకటించారు. కానీ అంతర్జాతీయ సహకార కూటమి ICA ఒకటి ఉంది. ఇది 1923న ఈ డేని పాటించడం స్టార్ట్ చేసింది. ఐక్యరాజ్య సమితి 1995 నుండి ఈ డేని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఐక్యరాజ్య సమితి గుర్తించి 27వ సంవత్సరంగా ఈ సంవత్సరం సెలబ్రేట్ చేస్తున్నారు. 2021 యొక్క థీమ్ ఏంటంటే రీబిల్డ్ బెటర్ టుగెదర్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. తర్వాత 9వ నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్కు నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే PVSLN మూర్తి. PVSLN మూర్తి నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, దీన్ని NEDFI అంటారు. దీనికి కొత్త చైర్మన్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్గా ఇతను నియమితులు కావడం జరిగింది. PVSLN మూర్తి అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చీఫ్ జనరల్ మేనేజర్గా అలాగే చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్గా పనిచేశారు. అతనికి 40 సంవత్సరాల అనుభవం ఉంది ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగాల్లో. తర్వాత 10 ప్రపంచంలోనే అతి పురాతన వ్యక్తిగా ఇటీవల ఎవరిని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ గుర్తించింది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఎమిలియో ఫ్లోర్స్ మార్క్వేజ్. ప్యూర్టోరికోకు చెందిన ఎమిలియో ఫ్లోర్స్ మార్క్వేజ్ అనే ఒక 112 ఏళ్ల వ్యక్తి ప్రపంచంలోనే పురాతన వ్యక్తి అంటే ఓల్డెస్ట్ పర్సన్గా నిర్ధారించబడ్డాడు. 112 సంవత్సరాల 326 రోజులు ప్రజెంట్ ఆయన యొక్క లైఫ్ టైం. కొత్త ప్రపంచ రికార్డు అనే చెప్పాలి ఇది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం అతను 1908 ఆగస్టు 8న కరోలినా ప్యూర్టోరికో మార్క్వేజ్లోని జన్మించాడు. ఆ ప్రదేశాన్ని డాన్ మీలో అని కూడా పిలుస్తారు. మరో 10 మంది తోబుట్టువులు కూడా ఆయనకు ఉన్నారు. అతని భార్య ఆండ్రియా ప్రేజ్ డి ఫ్లోర్స్. అతనితో 75 ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ ఆమె లైఫ్ స్టార్ట్ చేసి. కాకపోతే ఆమె 2015లోనే చనిపోయారు. ఇతను ఇంకా బతికే ఉన్నారు. ఇతనికి వివాహమై 4 పిల్లలు కూడా ఉన్నారు. నెక్స్ట్ 11
త్రిపుర నూతన లోకయుక్తగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసినట్టయితే కళ్యాణ్ నారాయణ్ భట్టాచార్జీ. ఈ లోకయుక్త అనేది ఆ యొక్క రాష్ట్రంలో స్పెషల్ కేసెస్ని అంటే ఇన్వెస్టిగేట్ చేయడం అంటే తీర్పులు ఇస్తుంది స్పెషల్ కేసెస్కి. త్రిపురలో కొత్త లోకయుక్తగా ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ నారాయణ్ భట్టాచార్జీని నియమించారు. 3 ఏళ్ల పాటు ఆ పదవిలో ఆయన ఉంటారు. లోకయుక్త చట్టం 2018 నుండి త్రిపుర అంటే లోకయుక్త చట్టం 2018 త్రిపురలో ఇప్పుడు అమల్లో ఉన్న చట్టం. భట్టాచార్జీ రాష్ట్రంలో 3వ లోకయుక్త, అలాగే న్యాయవాదిగా ఈ పదవిని నిర్వహించిన మొదటి వ్యక్తి. న్యాయవాద పదవి నుండి యాక్చువల్గా లోకయుక్తకి జస్టిస్లు నియమిస్తారు, కానీ ఇతను ఒక న్యాయవాది. ఈ న్యాయవాదిగా లోకయుక్త పదవి చేపట్టిన మొదటి వ్యక్తి త్రిపురకి. 2012లో ఆయన మొదటి లోకయుక్త త్రిపురలో నియమించారు. 2012లో ఫస్ట్ టైం త్రిపురకి లోకయుక్త నియమించారు. గుజరాత్ మాజీ అండ్ గువాహతి హైకోర్టు న్యాయమూర్తి ప్రదీప్ కుమార్ సర్కార్ రాష్ట్రంలో మొదటి లోకయుక్త. అతను 2018 వరకు కూడా ఆ లోకయుక్తగా పదవి బాధ్యతలు చేశారు. ఆ తరువాత అతని స్థానంలో కలకత్తా అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల మాజీ న్యాయమూర్తి సుబల్ బైద్య ఉండేవారు. అయితే 2020లో ఆయన పదవి విరమణ అంటే రాజీనామా చేశారు ఆ పదవికి. అప్పటి నుండి కూడా ఆ పదవి ఖాళీగానే ఉంది. ఇప్పుడు కళ్యాణ్ నారాయణ్ భట్టాచార్జీ 2021లో త్రిపురకి లోకయుక్తగా నియమితులు అవ్వడం జరిగింది. తర్వాత 12 ఇండియన్ రైల్వేస్ మొట్టమొదటి కదిలే మంచినీటి సొరంగం అంటే అక్వేరియంను ఏ రైల్వే స్టేషన్లో ప్రారంభించారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే క్రాంతివీర సంగోల్లి రాయన్న రైల్వే స్టేషన్. ఇది బెంగళూరులో ఉంది ఈ రైల్వే స్టేషను. ఈ రైల్వే స్టేషన్లో ఇండియన్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అలాగే HNI అక్వాటిక్ కింగ్డమ్ సహకారంతో ఇండియన్ రైల్వేస్ ఫస్ట్ టైం కదిలే మంచినీటి సొరంగం అక్వేరియంని క్రాంతివీర బెంగళూరులో ఉన్న సంగోల్లి రాయన్న రైల్వే స్టేషన్ వద్ద దీన్ని నార్మల్ పీపుల్ కోసం ప్రారంభించడం జరిగింది. ప్రయాణికుల అనుభవం అంటే సింపుల్గా అంటే ట్రైన్ ఎక్కదామని వచ్చిన ప్రతి వ్యక్తి కూడా అటువైపు మళ్లించి ఆ రైల్వేకి కొంత మనీ పరంగా డెవలప్మెంట్ పెంచుకోవడం కోసం ఈ యొక్క ఉద్యానవనం అంటే ఉద్యానవనంలో ఉండే ఒక దాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక అక్వేరియం. దీంట్లోకి వెళ్ళాలంటే 25 రూపీస్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 13 ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నూతన నివేదిక ప్రకారం అంతర్జాతీయ వలస కార్మికుల సంఖ్య ఎన్ని బిలియన్లకు పెరిగింది? లేటెస్ట్గా ఈ 2021లో లేటెస్ట్గా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారము అంతర్జాతీయ వలస కార్మికుల సంఖ్య ఎన్ని మిలియన్లకు పెరిగింది అంటే 169 మిలియన్లు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషను రీసెంట్గా ఇంటర్నేషనల్ వైడ్గా ఉన్న వలస అంటే మైగ్రెంట్స్ సంబంధించి నివేదికను రిలీజ్ చేసింది. ఈ నివేదికలో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వలస కార్మికుల సంఖ్య 169 మిలియన్లకు పెరిగింది. ఇది 2017లో ఇచ్చిన రిపోర్ట్తో పోల్చుకుంటే 3% పెరిగింది. అంటే ఇంతకుముందు 164 మిలియన్లు ఉండేది, ఇప్పుడు 169 మిలియన్లకు పెరిగింది. ఎంత శాతం పెరగడానికి మెయిన్ కారణము కోవిడ్ సిచ్యువేషన్. యూరోపు, మధ్యాసియా అలాగే అమెరికా మొత్తం వలస కార్మికుల్లో 63.3% ఉంది. అంటే ఈ దేశాలే అత్యధికంగా వలస కార్మికులు ఉన్న ప్రాంతాలు. తర్వాత 14 కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఆది మానవులు గీసిన రాతి చిత్రాలు ఏ జిల్లాలో బయటపడ్డాయి? ఆన్సర్ చూసుకుంటే జోగులాంబ గద్వాల. చాలా ఇంపార్టెంట్ ఇది. చూడండి, జోగులాంబ గద్వాల జిల్లాలో మోడికొండ గ్రామ శివారులోని ఫకీరుని మిట్ట వద్ద ఉన్న కొండ గుహల్లో కొత్త రాతి చిత్రాలు బయటపడ్డాయి. సముద్ర మట్టానికి అవి 239 మీటర్ల ఎత్తులో 6 అడుగుల పొడవు 4 అడుగుల వెడల్పు రాతి కాన్వాసుపై ఈ చిత్రాలను ఆదిమానవులు గీయడం జరిగింది. వీటిని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులైన హనుమయ్య గారి వేమరెడ్డి, టి పద్మారెడ్డి, ఎస్ హనుమంతరెడ్డి వీటిని ఐడెంటిఫై చేశారు. ఈ రాతి చిత్రాల్లో దుప్పులు, వేటాడుతున్న పెద్ద పులి, అడవి పంది, 2 మనుషుల బొమ్మలు ఉన్నాయి. దుప్పిరాతి చిత్రాలు తెలంగాణలోని పలు చోట్ల కనిపించినప్పటికీ ఇవి కొంచెం ప్రత్యేకంగా ఉన్నాయని ఈ యొక్క తెలంగాణ కొత్త చరిత్ర బృందం చెప్తోంది. తెలంగాణలో రాతి చిత్రాలు తావుల సంఖ్య 2013లో 18 మాత్రమే ఉండేవి. అలాగే చాలా అధ్యయనంకి దిగడం ద్వారా బృందాలు ఏర్పడడం ద్వారా ప్రస్తుతం 60 దాటాయి. పురావస్తు శాఖ 18, ఇతరులు 16 కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధనలో 26కి పైగా కొత్త తావులు ఐడెంటిఫై చేసినట్లుగా ఈ చరిత్ర బృందం చెప్తోంది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్, రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు నామినేట్ చేసింది. ఈ ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే తెలంగాణ అండి. తెలంగాణ గడ్డపై అద్భుత శిల్ప సంపదకు నిలువైన చారిత్రక రామప్ప ఆలయం. అంటే రామప్ప ఆలయం గురించి ఓల్డ్ బుక్స్లో చదువుకునే ఉంటారు. లైక్ అప్పటి ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు. అఫ్కోర్స్ నేను కూడా చదివాను అప్పుడు.
అంటే ఇప్పుడు ఈ పుస్తకాల్లో ఉందో లేదో మరి మనకు తెలియదు, కొత్త పుస్తకాల్లో మేబీ తెలంగాణలో ఉండొచ్చు. అయితే ఈ రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా ఐడెంటిఫై చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ యునెస్కోకి నామినేట్ చేసింది. అంటే ఎవ్రీ ఇయర్ కూడా కొన్ని ప్రదేశాలని యునెస్కోకి వారసత్వ ప్రదేశాలుగా నామినేట్ చేయాలని ఇండియన్ గవర్నమెంట్ కాదు, ప్రపంచ దేశాలు కూడా నామినేట్ చేస్తూ ఉంటాయి. అలాగే మన ఇండియా ఇప్పుడు రామప్పను కూడా నామినేట్ చేసింది. అలాగే గుజరాత్లో ఉన్న సింధు నాగరికత నాటి పట్టణమైన ధోలవీరాను కూడా నామినేట్ చేసింది. ఈ రెండు ప్రాంతాలని నామినేట్ చేసింది. చైనాలో ఈ నెల 16 నుంచి అంటే జూలై 16 నుంచి 31 వరకు కూడా వరల్డ్ హెరిటేజ్ కమిటీ 44వ సమావేశాలు జరుగుతాయి. వరల్డ్ హెరిటేజ్ కమిటీ 167 దేశాలకు చెందిన 1121 కట్టడాలు ప్రదేశాలను ఇప్పటి వరకు ప్రతిష్టాత్మక జాబితాలో చేర్చింది. భారత్ నుంచి 38 వారసత్వ ఆస్తులకు ప్రజెంట్ యునెస్కోలో స్థానం ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. యునెస్కో అనుబంధ సంస్థ అయిన ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంటస్ అండ్ సైటిస్, ఐకోమాస్ అంటారు. ఈ యొక్క ప్రతినిధి బృందం ఆల్రెడీ 2019లో రామప్ప ఆలయాన్ని పరిశీలించింది. కాబట్టి ఖచ్చితంగా దీనికి ప్లేస్ ఇచ్చే అవకాశం అయితే 100% ఉంది. కాబట్టి ఇది ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది. క్విక్ రివ్యూ చూద్దాం. జిమ్ వైట్ హార్ట్స్ తన పదవి బాధ్యతల నుంచి వైదొలిగారు. అతను ఏ సంస్థకు ప్రెసిడెంట్ అంటే IBM. ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రికి ఎవరు ఎన్నికయ్యారంటే పుష్కర్ సింగ్ ధామి. అండ్ LIC చైర్మన్ పదవి విరమణ నూతన వయస్సు ఎంత అంటే 62 సంవత్సరాలు, అంటే 60 నుండి 62కి పెంచారు. యూనివర్సిటీ కోటా ద్వారా టోక్యో 2020 ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా స్విమ్మర్ ఎవరు అంటే మనా పటేల్. కింద వాటిలో ఏ సమైక్యను జాతీయ క్రీడా సమైక్యగా గుర్తించినట్లుగా క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించిందంటే వ్యాకో అనేది సింపుల్గా చెప్పాలంటే ఈ కిక్ బాక్సింగ్ ఉంటుంది కదా, వీటికి సంబంధించిన ఒక సమైక్యగా పనిచేస్తుంది. అంటే ఇంటర్నేషనల్ బృందానికి ఇండియా నుండి ఇదొక, అంటే ఇంటర్నేషనల్ ఫెడరేషన్కి ఇదొక ఇండియా నుండి అడిషనల్ ఫెడరేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, క్లౌడ్ ఆధారిత ఆరోగ్య సంరక్షణ సమాచార నిర్వహణ వ్యవస్థను ఏ రాష్ట్రంలో ఇది 2022 నాటికి ప్రారంభించనుందంటే ఢిల్లీ. అండ్ మహారాష్ట్రలో అతిపెద్ద భౌగోళిక ప్రాంతంగా ఏది మారిందంటే పూణే. అండ్ అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే జూలై 3. యాక్చువల్గా జూలై 1st సాటర్డే సెలబ్రేట్ చేస్తారు. ఈ యొక్క సంవత్సరంలో జూలై 1st సాటర్డే జూలై 3 పడింది, అందుకే నేను జూలై 3 అని ఇచ్చాను. కానీ అది మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి, జూలై 1వ శనివారం సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్ 9, నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్కు నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అంటే PVSLN మూర్తి. అండ్ ప్రపంచంలోని అతి పురాతన వ్యక్తిగా ఇటీవల ఎవరిని గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది అంటే ఎమిలియో ఫ్లోర్స్ మార్కెజ్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేనేదో క్వశ్చన్ చదువుతున్నాను ఆన్సర్ చదువుతున్నాను అని కాకుండా మీరు ఈ కింద కీ పాయింట్స్ చదవడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అతనికి ఎన్ని సంవత్సరాలు క్లారిటీగా తెలుస్తుంది, అతను ఎప్పుడు పుట్టాడో తెలుస్తుంది, అండ్ అతను ఉండే ప్రాంతాన్ని ఏమని పిలుస్తారో తెలుస్తుంది, ఇవన్నీ తెలుస్తాయి. నెక్స్ట్, త్రిపుర నూతన లోక్యుక్తగా ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ చూసుకున్నట్లయితే కళ్యాణ్ నారాయణ్ భట్టాచార్జీ. ఎక్కడ కూడా నేను ఏదో క్వశ్చన్ చదివాను ఆన్సరే కాకుండా అసలు ఈ కళ్యాణ్ నారాయణ్ భట్టాచార్జీ మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకుంటే న్యాయవాదిగా ఈ పదవిని నిర్వహించిన మొదటి వ్యక్తి అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇలాంటి చాలా మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేయగలుగుతారు. నెక్స్ట్, ఇండియన్ రైల్వేస్ మొట్టమొదటి కదిలే మంచినీటి సొరంగం అక్వేరియంని ఏ రైల్వే స్టేషన్లో ప్రారంభించిందంటే సంగోలి రాయన్న రైల్వే స్టేషన్. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నూతన నివేదిక ప్రకారం అంతర్జాతీయ వలస కార్మికుల సంఖ్య ఎన్ని బిలియన్లకు పెరిగింది అంటే 169 బిలియన్లు, ఇంతకుముందు 164 ఉండేది. అండ్ కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఆదిమానవులు గీసిన రాతి చిత్రాలు ఏ జిల్లాలో బయటపడ్డాయి అంటే జోగులాంబ గద్వాల. అండ్ రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు నామినేట్ చేసింది. ఈ ఆలయం ఏ రాష్ట్రంలో ఉందంటే తెలంగాణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.